ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు అమెరికాకు వెళ్లేవారు చదువుకోవడం కష్టమవుతుంది. వీసా తిరస్కరణ రేటు గణనీయంగా పెరగడంతో భారతదేశం మాత్రమే కాదు ప్రతి దేశంలోని విద్యార్థులు తిరస్కరణ రేటుని ఎదుర్కొంటున్నారు. అసలు భారీగా F1 వీసాలు రిజెక్ట్ అవడానికి కారణమేంటి? ట్రంప్ వచ్చిన తరువాత పరిస్థితులు మారాయి. ఇకపై అమెరికా వంటి విదేశాలకు వీసాలు దొరకడం కష్టమవుతుందా? తెలుసుకుందాం. ఫారిన్ లో హయ్యర్ ఎడ్యుకేషన్ చదవాలన్నది విద్యార్థుల కల. అందులోనూ అమెరికాలో మాస్టర్స్ తో పాటు ఇతర కోర్సులు చేసేందుకు ఏటా లక్షల మంది స్టూడెంట్స్ వెళ్తుంటారు. అలా చాలా దేశాల నుంచి ఏటా ఎంతో మంది విద్యార్థులు అగ్రదేశానికి వెళ్తుంటారు. అయితే కొంతకాలంగా విద్యార్థుల వీసాలపై ఆంక్షలు పెట్టింది అమెరికా. ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొత్త కండిషన్స్ వచ్చాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41% వీసా దరఖాస్తులను తిరస్కరించింది. దశాబ్దం క్రితంతో పోలిస్తే F1 వీసాలు రిజెక్ట్ అయ్యాయి. దీంతో విద్యార్థులకు వీసా భయం పట్టుకుంది. విదేశాలకు వెళ్లాలనుకున్న తమ కల వీసాల దగ్గరే ఆగిపోతుందని స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. గతేడాది అమెరికాలో F1 వీసా కోసం 6,79,000 దరఖాస్తులొచ్చాయి. వీటిలో 2,79,000 రద్దయ్యాయి. గత సంవత్సరం 6,99,000 దరఖాస్తులలో 2,53,000 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వీసా తిరస్కరణలపై దేశాల వారీగా డేటాను US స్టేట్ డిపార్ట్మెంట్ ఇవ్వదు. అయితే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే భారతీయ విద్యార్థులకు జారీ అయిన వీసాల సంఖ్య 38% తగ్గిందని నివేదించింది. ఇక ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సంఖ్య మరింత తగ్గుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. విద్యార్థుల వీసాలు రిజెక్ట్ కావడానికి అనేక కారణాలున్నాయంటున్నారు ప్రొఫెసర్లు. తప్పుడు పత్రాలు చూపించడం, బ్యాంక్ స్టేట్మెంట్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం, సరైన గుర్తింపు లేని కన్సల్టెన్సీలను సంప్రదించి ఇబ్బందులకు గురవుతున్నారంటున్నారు ప్రొఫెసర్లు. ట్రంప్ వచ్చిన తర్వాత అనేక మార్పులు వచ్చాయని, ముఖ్యంగా అమెరికా వెళ్తున్న వారి వీసాలు ఎక్కువ శాతం రిజెక్ట్ అవుతున్నాయంటున్నారు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వీసా రిజెక్షన్ పెరిగిందంటున్నారు కన్సల్టెన్సీ నిర్వాహకులు. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో వీసాలు ఎక్కువ శాతం రిజెక్ట్ కావడంతో US నుండి UK బాట పడుతున్నారన్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి పరిస్థితి కొంత బెటర్ గా ఉంటుందని అంటున్నారు కన్సల్టెన్సీ నిర్వాహకులు. అమెరికాలో కొత్త రూల్స్, ఎడ్యుకేషన్ పై స్టూడెంట్స్ కు అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నామని చెప్తున్నారు. US ఇండియన్ స్టూడెంట్స్ కి పర్టికులర్ గా వీసా రిజెక్షన్స్ అనేవి ఎక్కువ జరగడం జరిగింది. అది కేవలం గవర్నమెంట్ అనేది రీజన్ కాదండి. ఎందుకంటే సాధారణంగా స్టూడెంట్ ఒక ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళు ఫినాన్షియల్స్ చూపించే లోన్స్ అవన్నీ కూడా కానివ్వండి, అండ్ మళ్ళీ తర్వాత స్టూడెంట్కి కావాల్సిన ఇంటర్వ్యూ ఏదైతే కౌన్సిలేట్ ముందు వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూ ఉంటుందో, ముఖ్యంగా వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూ ఆన్సర్స్ బట్టి వీసా అనేది అప్రూవ్ చేయడం జరుగుతుంది. అమెరికన్ వర్సిటీలు ఏటా 2 సార్లు ప్రవేశాలు కల్పిస్తాయి. ఆగస్టు, డిసెంబర్ మధ్య ఒక సెమిస్టర్, జనవరి, మే మధ్య మరో సెమిస్టర్ ఉంటుంది. భారత విద్యార్థులు ఆగస్టు, డిసెంబర్ మధ్య సెమిస్టర్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. విదేశీ విద్యార్థులకు F1 వీసా ఇస్తారు. అయితే అమెరికా కాన్సులేట్ ప్రకారం 2023-24లో F1 వీసాలను భారీగా తగ్గించారు. 2024లో తొలి 9 నెలల్లోనే భారతీయ విద్యార్థి వీసాలను 38% వరకు తిరస్కరించింది. 2023లో భారత విద్యార్థులకు 1.03 లక్షల వీసాలున్నట్లు బ్యూరో ఆఫ్ కాన్సులేట్ అఫైర్స్ నెలవారీ నివేదిక తెలిపింది. భారత్ నుంచి విదేశాలకు 7 లక్షల మంది వెళ్తుండగా వారిలో 3 లక్షల మంది అమెరికాకే వెళ్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.